వాళ్ళ ఆవిడంటే ఇష్టం కనుక అన్నాడు. ప్రతి వాళ్ళు వాళ్ళ ఆవిడని పొగుడుకుంటారు, అది పక్కన పెట్టండి. మధురా మధురాలాప అన్న దాన్ని వాల్మీకి సర్టిఫై చేశాడా? చేస్తే ఆమె మాటలు ప్రారంభించినప్పుడే అవి మధురములు అని ఆయన అక్కడ ఒక విశేషణాన్ని వాడి ఉండాలి. వాడేరా లేదా? ఆయనకి ఇష్టమైతే ఆ రకమైనటువంటి విశేషణంతో ఆయన సమ్మానిస్తారు. సమ్మానించారా లేదా? సమ్మానిస్తారు అనడానికి హనుమ మాటల్ని వాల్మీకి నిశ్చయం చేసి చెప్పినట్లు ఆ చోట్లు మనకి కనిపిస్తున్నాయి. హనుమ మాట్లాడడం ప్రారంభించిన దగ్గర నుంచి మధురం అవితదం జగాద వాక్యం ధ్రువ విటపాంతరమాస్థితో హనుమాన్ అన్నారు. ఆ మాట్లాడడానికి ముందే మాట్లాడాలి అని అనుకున్నప్పుడే శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రభ్రువందిరం అంటాడు. నేను మధురంగా మాట్లాడతాను అని అనుకున్నట్ట. నువ్వు అనుకోవచ్చు, నా మాట నాకు బాగుండొచ్చు, విన్నవాళ్ళకి బాగుండద్దు, కానీ బాగుందన్నాడు. మధురం అవితదం జగాద వాక్యం అన్నారు. అలాగే మళ్ళీ కిందకి వచ్చాడు. వచ్చి కూడా మళ్ళీ మాట్లాడినప్పుడు మధురంగానే మాట్లాడడం ప్రారంభించాడు. కనుక మాట ప్రారంభించినప్పుడు హనుమంత వరకు నోరు విప్పలేదు. నోరు విప్పడం ప్రారంభిస్తే మధురం అనే పదంతో సత్కరించాడు వాల్మీకి. మరి అలాగే సీతమ్మ మాట్లాడడం ప్రారంభించింది. మాట్లాడడం ప్రారంభించినప్పుడే ఆ రకమైనటువంటి ప్రత్యేకత ఆమె మాటలో ఉంది అని చెప్పారా? ఎప్పుడు మాట్లాడడం ప్రారంభించింది ఆమె? ఎవరితో మాట్లాడింది మొట్టమొదట? సుందరకాండలో, అంతకుముందు కాదు. ఏ సర్గలో ఆమె నోరు మనకు వినపడింది? ఆ వినపడినటువంటి నోరు దిట్టంగా ఉందా, నీరసంగా ఉందా? నీరసం కనిపిస్తోందా, నిశ్చయం కనిపిస్తోందా? ఆర్తా దీనస్వర ప్రచువాచ 21వ సర్గలో ఆమె మాట్లాడడం ప్రారంభించింది. ఏదో తృణం పెట్టుకుందన్నారు, వెనక్కి తిరిగిందన్నారు, మాట్లాడడం ప్రారంభించింది ఆమె. అలా మాట్లాడడం ప్రారంభించినప్పుడు మాధుర్యం కనపడలేదు, ఆర్తి కనపడింది, దైన్యం కనపడింది. అలా ఆమె మాటను మనకు వినిపింపచేస్తారు వాల్మీకి సుందరకాండలో ప్రారంభంలో. ఆర్తాదీనస్వర వాక్యం ప్రచువాచ శుచిస్మిత అంటారు. మాట్లాడుతోంది, శౌచం ఉంది, కానీ ఆర్తి కనిపిస్తోంది అన్నారు. సరే, ఆర్తి ఉంది కదా, భయపడుతోంది కదా, దీనంగా ఉంది కదా, అలాంటప్పుడు రావణ నీకు దండం పెడతాను, నన్ను వదిలేవా అని ప్రారంభించాలి కదా. కానీ ఎలా ప్రారంభించింది అంటే మనస్సు మళ్ళించుకో. ఇది మొట్టమొదటి మాట్లాడిన మాట. మనస్సు మార్చుకో కాదు, మనస్సు మళ్ళించుకో. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా మనకి మనమే ఇలా చెప్పుకోవాలి అన్నమాట. మన మనస్సు ఒకవైపు పరుగు పెట్టింది. ఆ పరుగు పెట్టినటువంటి మనస్సుని పట్టి లాగుతోంది ఆవలి శక్తి. ఆ ఆవలి శక్తి మనని పడుతూ ఉంటే ఆ శక్తికి నువ్వు ఒక హెచ్చరిక చెయ్యి. ఏమని చేస్తావు? నువ్వు నన్ను లొంగ తీసుకోలేవు, నా మీద మనస్సు పెట్టుకోకు, గట్టిగా చెప్పు. నివర్తయ మనోమత్తః. ఇది రావణాసురుడితో ఆమె చెప్పినటువంటి మాట. ఎందుకు మళ్ళించుకోవాలి? అహంకారం నిలదీస్తుంది. ఎందుకు మళ్ళించుకోవాలి? ఎందుకు లొంగవు నాకు నువ్వు అని అడుగుతుంది అనుకోండి. అంటే నువ్వు నన్ను కోరకూడదు, నేను నిన్ను చేరకూడదు. తర్వాత శ్లోకం ఒక్కసారి ఆలోచించండి, ఎంత అందంగా అంటుందో. నువ్వు నన్ను కోరకూడదు, నేను నిన్ను చేరకూడదు. ఎందుకు కోరకూడదు, ఎందుకు చేరకూడదు? అహంకారం మనని కోరకూడదు, మనం అహంకారం ధరికి చేరకూడదు. నువ్వు నన్ను కోరకూడదు. ఎందుకనిట అంటే సుసిద్ధిమివా పాపకృత, సుసిద్ధిమివా పాపకృత. చేసినవన్నీ వధవ పనుల, ఫలితం మాత్రం మంచిది కావాలా? ఎలా వస్తుంది? కనుక నన్ను కోరుకునేటటువంటి అర్హత నీకు లేదు, నువ్వు నన్ను కోరకూడదు. ఇక నేను నిన్నెందుకు చేరకూడదు అంటే చేరకూడదు. కారణం
ఏకపత్న్యా విగర్హితం అకార్యం న మయా కార్యం, అకార్యం న మయా కార్యం ఏకపత్న్యా విగర్హితం. నేను మంచి కులంలో పుట్టి ఏకపత్ని పతివ్రతనే ఉన్న నేను అకార్యన్న కార్యం, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి యువత చాలు. అకార్యం నా కార్యం, నేను చెయ్యకూడని పని నేను చెయ్యను. నా జన్మకుండేటటువంటి సంస్కారం అలాంటిది, నాకు భగవంతుడిచ్చినటువంటి అదృష్టం అలాంటిది కనుక ఆ అదృష్టాన్ని నేను పోగొట్టుకోను. అది నన్ను పిలిచినా నేను దాని దగ్గరికి చేరేవాడను కాను. ఇది నిశ్చయమా? ఇది దైన్యమా? అలా చెప్పిన ఆమె తర్వాత మాట్లాడింది, ఏమయ్యా మీ ఊళ్ళో పెద్దవాళ్ళు లేరా, చెప్పినా వింటలేదా, వరుసగా సాగిపోతుంది. సాగిపోయిన తర్వాత చివరికి అంటాడు, అంటే ఇక మరి వాల్మీకికే అనిపిస్తుందో లేక సీతమ్మకే అనిపిస్తుందో, ఈ ఉపన్యాస ఇదంతా ఎందుకు ఈ గోల, అసలు విషయం చెప్పేస్తే పోలా అనుకున్నాడు. అనుకొని గిరిం కుబేరస్య గతోపధాయ వా సభంగతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథిర్న మోక్ష్యసే మహాద్రుమః కాలహతోశనేరివా. అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్స్యతే పతిః. అక్కడ నిశ్చయ జ్ఞానం ఉంది. అసంశయం దాశరథిర్న మోక్ష్యసే, అదే పదం వాడతారు ఇక్కడ వాల్మీకి. నువ్వు ఆయన నుంచి తప్పించుకోలేవు సుమా, కంటికి కనపడకుండా రూపు మాసిపోతావు. ఇదిగో ఉదాహరణ చెప్పింది అక్కడ. మహాద్రుమః కాలహతోశనేరివా. ఇలా మాట్లాడించిన సీతమ్మని ఆర్త దీనస్వర అన్నారు వాల్మీకి. ఎందుకన్నారండి? అసలు భయపడిందా ఆమె రాక్షసీ తర్జనం వల్ల? సీతమ్మ అసలు సుందరకాండలో ఎప్పుడైనా భయపడిందా? మనం ఏడవాలా, భయపడాలా? సీతమ్మ ఏం చేస్తే మనం కూడా అదే చేద్దాం. సీతమ్మకి సుందరకాండలో రాక్షసీ స్త్రీల తర్జనం వల్ల భయం కలిగిందా, శోకం కలిగిందా? అక్కడ శోకం కలిగితే భయం ఎక్కడ కలిగింది? మనం కూడా దేన్ని చూసి భయపడాలి, దేన్ని చూసి బాధపడాలి? ఒక మహాకవి అంటారు, బాధపడేది గుండె, బడలిపోయేది శరీరం, భావించేది మనస్సు అంటారు. ఇవాళ మనం ఉపన్యాసం వల్ల బాధపడద్దు, పారాయణ చేసినందుకు బడలిపోవద్దు, భావించి ఆనందిద్దాం అన్నమాట. భావించే మనస్సుతో ఈ ప్రవచనాన్ని అనుభవిద్దాం. కనుకే ఏం చేయాలి? బాధపడిందా? బాధపడకపోతే ఎందుకు ఏడ్చింది? ఎలా ఏడ్చిందో తెలుసా? ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాంత చిత్తేవ శోచతే ఉపావృత్త కిశోరేవా ప్రవేష్టంతే మహీతలే. ఏడ్చింది అంత హాయిగా వర్ణిస్తారు వాల్మీకి. ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాంత చిత్తేవా. ఎందుకంత నీరసం వస్తుంది నీకు మాట్లాడడానికి అంటేనట, నాయన నా కడుపును పుట్టేవురా, నువ్వు చచ్చిపోతావని నేను అనవలసిన మాట వస్తోంది అని ఒకసారి నిరుత్సాహం కలిగిందో ఏమిటో. అలా అనగలదా ఏ తల్లి అయినా? అనలేదు, కానీ అనాల్సిన అవసరం వచ్చింది. అలా అనకపోతే వాడు బెదరడు, అలా అనకపోతే వాడి లక్ష్యంలో ఏమాత్రం వెనుతిరిగేటటువంటి ప్రవృత్తి లేదు. అందుకే ఆర్తాదీనస్వర, పిల్లలు చెప్పిన మాట వినకపోతే మనలో ఎంత నీరసం వస్తుందో ప్రత్యువాచ మాట్లాడిందేమో. అందుకే మొదటి మాట అలా ఉంది అని అంటారేమో అనిపిస్తుంది. అలా మాట్లాడింది, వినలేదు ఆయన, ఏడ్చింది ఆమె. ఏడ్చిన తర్వాత అప్పుడు త్రిజట మళ్ళీ మాట్లాడింది. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మనకి. మనం కూడా ఏడుద్దాం. సీతమ్మ ఎందుకు ఏడవాలండి? ఏడుస్తే ఎదుటి వాళ్ళకి లోకువైపోము. ఇదొకటి ఇప్పుడు కాన్సెప్ట్. పిల్లలు ఉగ్గ పట్టుకొని అస్సలు వాళ్ళకి ఎంతో బాధ వస్తున్నా సరే కళ్ళంట నీళ్లు తిప్పుకోకుండా ఉంటే గ్రేట్ అన్నమాట. అలా ఉండాలా? లేక సీతాదేవి ఏడ్చినట్టు ఏడవాలా? దుర్జనుల దగ్గర ఏడవండి, పర్వాలేదు. నిజంగా దుఃఖం లేకపోయినా ఏడవండి. ఎందుకంటే వాళ్ళు అసలే దౌర్జన్యం కలిగిన వారు.
ఆ దౌర్జన్యంతో నువ్వు కనుక ఏడవకుండా ఉంటే వాళ్ళ దుష్టత్వం ఇంకా ఇంకా విశ్వరూపాన్ని దాలుస్తుంది. అప్పుడు ఇంకా నువ్వు కష్టపడాల్సి వస్తుంది. అందుకని కాసేపు ఏడవండి, పర్వాలేదు. ఏడ్చినంత మాత్రం చేత వాళ్ళకి మీరు భయపడ్డట్టు కాదు అన్నమాట. నిన్ను లొంగ తీసుకునేటటువంటి శక్తులు నీ మీద తమ కటుక భాషణాన్ని ప్రయోగిస్తాయి. అలాంటప్పుడు వాటికి నువ్వు లోన్ అవుతున్నట్లుగానే ఉండు, లోన్ అవుతావు కూడా. మాటల ప్రభావం నీ మీద అంతో ఇంతో ఉండకుండా ఉండదు. ఉన్నప్పుడు దాన్ని ప్రకటించడానికి సిగ్గుపడకు, హాయిగా ప్రకటించు, ఏడు. కానీ ఏడుస్తూనే చస్తే చస్తాను కానీ మీ మాట వినను అంటూ ఉండవు. అదే అంది సీతమ్మ. ఎప్పుడైనా సరే తినేస్తారా, తినేయండి, కొడతారా, కొట్టండి, తిడతారా, తిట్టండి, నేను వినను, నేను వినను, నేను వినను. ఎందుకని అనన్యా రాఘవేణాహం, నేను భగవంతుడి కంటే వేరు కాదు. దైవత్వాన్నైతే మీరు కొలుస్తున్నారో అదే మానవత్వం కూడా. ఆ దైవత్వం వేరు, మానవత్వం వేరు అని అనుకోకండి. ఆ మానవత్వమే పరిపక్వమైతే దైవత్వం అన్నమాట. అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయదా. దైవానికి ఉండేటటువంటి కాంతి మానవత్వం అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు అది లోకం అంతటా పరుచుకుంటుంది. ఆ పరుచుకున్నప్పుడు ఆ రెండింటిని విడదీయడానికి తగినటువంటి అవకాశం ఎక్కడా నీకు కనపడదు అన్నమాట. కనుకే నేను నీ మాట వినను, నేను నీ మాట వినను, అయినా ఏడుస్తాను, ఎప్పటికో అప్పటికి కొంచెమైనా జాలి కలుగుతుందేమో అంది. ఏడ్చింది. ఏడిస్తే ఏడవద్దమ్మా, మంచి జరుగుతుంది అని అంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న, క్షమించాలి నా అలవాటు, కానీ పెద్దలను ప్రశ్నించడం కాదు. సీతమ్మ ఊరటని చెందేటట్లుగా మాట్లాడినటువంటి ఒకే ఒక మాట, మనకి సంప్రదాయంలో బాగా ప్రసిద్ధమైనటువంటి మాట. త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని విన్న తర్వాత బాధపడినటువంటి రాక్షస స్త్రీలందరికీ భయం లేదు, నేనున్నాను అని ఆమె చెప్పినటువంటి మాట కదా. అది ఆమె ఎప్పుడు చెప్పింది? త్రిజటా స్వప్న వృత్తాంతం ఎన్నో సర్గలో మనకు కనిపిస్తుంది సుందరకాండలో. తెలుసు, తెలియక కాదు, ఒకసారి గుర్తు తెచ్చుకోవటం కోసం. ఆ సర్గలో భవేయం శరణం శివః అన్న మాట ఉందా? ఉండకపోతే ఇంత ప్రసిద్ధి ఎందుకు వచ్చింది? ఏడుస్తూ ఉండేటటువంటి ఆమె ఆ మాట అక్కడే అందా, లేక అందో లేదో కానీ అంది అని తర్వాత దాన్ని తెలియచేసినాడు లోకానికి హనుమ. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈ మాట మనకు అన్నట్లుగా తెలుస్తుంది అంటే, ఆయన మళ్ళీ సముద్రాన్ని లంఘించి ఆవలి ఒడ్డుకి చేరి జరిగిన వృత్తాంతాన్నంతటినీ వానర సైన్యానికి వినిపించినప్పుడు అందులో భాగంగా త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని చెప్తూ అది విని రాక్షస స్త్రీలు భయపడుతూ ఉంటే అవోచద్యది తత్తజ్యం భవేయం శరణం హివః అని అవోచతో, అప్పుడు సీతమ్మ ఇలా చెప్పింది అని హనుమ చెప్తాడు. గుర్తుపెట్టుకోండి. అది త్రిజటా స్వప్న వృత్తాంతం దగ్గర మనకు ఆ మాట కనిపించదు. ఎందుకంటే త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పిన తర్వాత సాధారణంగా మనం ఏదో ఒక ప్రవచనం జరుగుతూ ఉంటే లేదా పెద్దలు మాట్లాడుతూ ఉంటే శ్రద్ధగా వినాలని టైంకి వచ్చి కూర్చుంటాం. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళు ఇలా మాట్లాడతారు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడడం ఉచితం, ఇదే చాలా బాగుంటుంది, ఇదైతేనే మనకి ఇష్టం అని. ఒకవేళ అది గాడి తప్పిందనుకోండి, అది కొంచెం పక్కకి వెళుతుంది అనుకోండి, అప్పుడు మన మనస్సు కూడా మెల్లిమెల్లిగా పక్కకి వెళుతూ ఉంటుంది. వెళుతున్నప్పుడు మన దృష్టి ఈ మాటల మీద కాకుండా ఇంకొకరి మాటల మీద వెళుతూ ఉంటుంది. ఇప్పుడు ఏకస్థ హృదయానూనన్ రామమేవాను పశ్యతే అన్న ఆవిడకి రాముని మాటలే గుర్తు రావాలి, రాముడి రూపమే గుర్తు రావాలి, మరే మాటలు గుర్తు రాకూడదు. కానీ మరపించే రావణుని తర్జనం ఆయన మాటలు గుర్తొచ్చాయి. అందుకే ఏడుస్తోంది ఆవిడ. ఏడుస్తున్నప్పుడు త్రిజట మాటలు వినపడ్డాయి మనకి. కానీ సీతమ్మకి వినపడ్డాయో లేదో తెలియదు, అక్కడ స్పష్టంగా కనపడదు. ఆ సర్గ తర్వాతి సర్గ ప్రారంభం అవుతుంది మళ్ళీ సీతమ్మ ఏడుపుతోటి. ఏమని ప్రారంభం చేస్తారు?
సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమప్రియార్త సీతా వితత్రాస యథా వనాంతే సింహాభిపన్న గజరాజకన్యా. ఇప్పుడు పైనేమో త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని చెప్పారా, దాని గురించి ఏమాత్రం స్పందన లేదా ఈ వీళ్ళలో. త్రిజట మాటలు విని కొంచెం ఊరట చెందింది అని కూడా చెప్పకుండా సా రాక్షసేంద్రస్య వచోని సమ్య అని ఎందుకు ప్రారంభిస్తారు వాల్మీకి? అంటే ఈమెను పట్టించుకోకపోవడమా? కానీ ఇది కలే, ఇది నిజమో కాదో ఆమెకు గుర్తొస్తున్నవన్నీ ఆయన యొక్క దౌష్ట్యంతో కూడినటువంటి మాటలు. అవే మనస్సుని బాధపెడుతున్నాయి. మనం కూడా జీవితంలో ఒక చిన్న హోప్ దొరికితే దాన్ని ఆధారంగా చేసుకొని పొంగి పొరలకూడదు అన్నమాట. గుర్తుపెట్టుకుందాం. కష్టపడుతున్నాం, ఒక చిన్న ఆధారం నీకు దొరికింది, ఆ ఆధారం వల్ల నీ దుఃఖం తగ్గడానికి తగినటువంటి అవకాశం ఉందని నీకు అనిపించినా నాకు కలొచ్చిందండి, ఇంకా నాకేం పర్వాలేదు, అష్టైశ్వర్యాలు నావు అని చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. నీ చుట్టూ ఉండేటటువంటి పరిస్థితి ప్రాబల్యమే నీ మనస్సులో మెదులుతూ ఉండాలి అన్నమాట. కనుకే ఆమెకి త్రిజట మాటల కంటే రాక్షసేంద్రుని యొక్క మాటల ప్రాబల్యమే ఆమె మీద పనిచేసింది. అందుకే భయపడింది, అందుకే మళ్ళీ ఏడ్చింది. అప్పుడు మళ్ళీ నీకు జీవితంలో ఒక అనుకూలమైనటువంటి దృక్పథం రావాలి. అప్పుడే శుభ నిమిత్తాలు కలిగాయి. ఆ శుభ నిమిత్తాలు కలిగిన తరువాత అప్పుడు ఆమెలో ఒక రకమైనటువంటి చైతన్యం ఏర్పడింది. ఆ చైతన్యానికి కారకంగా ఈ హనుమ మాటలు వినపడ్డాయి. వినపడితే అవి కూడా నిజం అనుకోలేదు ఆమె. నిజమైతే బాగుండును అనుకుంది. అవునా కాదా? ఎలా అనుకుంది నిజమైతే బాగుండునని? దండాలు పెట్టేసుకుంటాం మనం కూడా. అబ్బా ఇంకొచ్చేస్తుంది నాకు ఉద్యోగం, ఇంకొచ్చేస్తుంది నాకు పట్ట, ఇంకొచ్చేస్తుంది నాకు ఇల్లు, ఇలా నిజమైతే బాగుండు. అల్ల జాతకం వాళ్ళు చెప్పారు, ఇల్లు వాస్తు శాస్త్రం చెప్పారు, ఇల్లు పండితులు చెప్పాడు, ఈ భాగవతోత్తముడు చెప్పాడు, కనుక ఇక నాకు అన్నీ కరెక్టే, అలాగే జరగాలి అని అనుకుంటాం కదా. అప్పుడు దండం పెట్టుకుంటాం. నమోస్తు వాచస్పతయే సవజ్రిణి స్వయంభువే చైవ హుతాసనాయ చ తథాస్తు నాన్యథా. అనుకోవడం వరకు పర్వాలేదు, అలాగే జరగాలి, నా జీవితం శుభమయం కావాలి, నాకు శుభం జరగాలి అని దండం పెట్టుకో, అంతవరకు బాగుంది. కానీ దానికి నీకు భగవద్ అనుగ్రహం వల్ల సహకరించేటటువంటి వ్యక్తి కూడా దగ్గరికి రావాలి. వచ్చాడు, మాటలు చెప్పాడు, వస్తూ ఉంటే మళ్ళీ నీకు భయం కలుగుతుంది. ఇది ఎంత విచిత్రమైనటువంటి మానసిక స్థితో ఒక్కసారి ఆలోచించండి. ఎంత భయపడింది అంటే హనుమ దగ్గరికి వస్తున్న కొద్దీ ఆమె ఆయనని రావణాసురుడనే అనుకోవడం ప్రారంభించిన ఆమె అప్పుడు భయపడింది. గుర్తుపెట్టుకోండి, రాక్షస స్త్రీల మాటలకి భయపడలేదు, కానీ హనుమ రూపంలో రావణుడు తన దగ్గరికి చేరుతున్నాడేమో అని ఆమెకి భావన కలిగినప్పుడు భయపడింది. అంటే మనం జీవితంలో దేనికి భయపడాలి? పరుషమైనటువంటి కటుకమైనటువంటి మాటలకి భయపడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎదురుగా మాట్లాడుతున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ హృదయంలో ఉన్నదేదో నీకు అర్థమవుతోంది, కనుక ఇది ప్రతికూలమని నీకు తెలుస్తుంది, ఎలా బయటపడాలో నువ్వు తెలుసుకోగలుగుతావు. కానీ మోసం చేసి అనుకూలంగా కనిపిస్తూ నీకు ఉపకరించాలి అని అనుకుంటూ ఉపకరిస్తారనే భావనని కలిగిస్తూ నిన్ను నాశం చేసేటట్లుగా నీ దగ్గరికి చేరుతున్నారేమో అనేటటువంటి ఒక ఆలోచన నీకు కలిగినప్పుడు నీలో తీవ్రమైనటువంటి భయం కలగాలి అన్నమాట. ఈ లోకంలో నువ్వు మోసాన్ని చూసి భయపడు, పారుష్యాన్ని చూసి భయపడవలసిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకో. నీకు శత్రువులను చూసి భయపడకు, కానీ మోసం చేసిన వారిని చూసి నువ్వు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయి. దాంట్లో ఉండేటటువంటి తథ్యాన్ని తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అదే చేసింది. ఇది నీకు మంచిది కాదు సుమా, ఇది నీకు సరైనది కాదు సుమా అంటుంది. అప్పుడు హనుమ రామ వృత్తాంతాన్ని చెప్తాడు. అప్పుడు ఆమెకి తెలుస్తుంది, తెలిసి అంటుంది. అప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది. ఆ మాట్లాడినప్పుడు వాల్మీకి అక్కడ ఒక ప్రత్యేకతని చెప్తాడు. ఎలా మాట్లాడిందిట అంటే అబ్రవీత్ దీర్ఘముత్స్వస్య అనుకుందనమాట. ఒక్కసారి ఇది మోసం కాదు, ఇది నిజమే అని అనిపించింది. అబ్రవీత్ దీర్ఘముత్స్వస్య వానరం
మధురస్వర, అక్కడ అక్కడ మధురస్వర అని అప్పుడు ప్రయోగిస్తారు వాల్మీకి. ఇంతవరకు మాట్లాడిన మాటలలో స్థైర్యం ఉందేమో, దైన్యం ఉందేమో, భయం ఉందేమో, నిశ్చయం ఉందేమో, కానీ మాధుర్యం మాత్రం రాలేదు. ఉందని చెప్పలేదు, ఉండవచ్చుగాక, కానీ గుర్తించినది ఎక్కడ అంటే రామ వృత్తాంత శ్రవణం వల్ల ఆమె మాటలో కలిగినటువంటి మాధుర్యాన్ని వాల్మీకి ప్రస్ఫుటంగా అక్కడ మనకి చెప్తారు. అందుకే రాముడు కూడా హనుమని రాగానే మా ఆవిడ మధురా మధురాలాప అని అడగలేదండి. ఎన్ని పరీక్షలు చేస్తారండి ఈ పురుష పుంగవులు. మొట్టమొదటి ఏమడిగారట అంటే క్వ సీతా వర్తతే సాధ్వి కథంచమై వర్తతే. ఎంత ఎగ్జామినేషన్, ఎంత నిశితమైనటువంటి పరీక్ష. క్వ సీతా వర్తతే కథంచమై వర్తతే, ఇది ఆయన ప్రశ్న. ఎలా ఉంది సీత, ఆవిడ ఎలా ఉంది, అసలు నా గురించి ఎలా ఉంది, ఇదిట మళ్ళీ ప్రశ్న. ఆవిడ ఎలా ఉంది అని అనడంలో నా గురించి ఎలా ఉంది అనేది మిళితం కాలేదు. క్వ సీతా వర్తతే, నాకు దూరమై వెళ్ళాడు కదా ఈ మానవుడు, ఎలా ఉన్నాడు, కథంచ మయి వర్తతే. పోనీ వాడేదో సాధించవలసిందే సాధించాడేమో, కానీ నా గురించి ఏమైనా ఉందో, అసలు అంతో ఇంతో గౌరవం ఆదరో. కథంచ మయి వర్తతే అది అడిగాడు ఆయన. అడిగిన తర్వాత చెప్పిన తర్వాత అప్పుడు హనుమ కూడా చాలా బాగా చెప్తాడు. అంటే ఇంతకు ముందు చెప్పాడు ఒక మాట, అది పక్కన పెడదాను రెండు మాటల్లో, కానీ అప్పుడు చెప్పాడు బాగానే ఉంది, బాగా లేదు, ఏడుస్తోంది, చాలా దాలుగా ఉంది, నువ్వు నీ మాటలు చెప్తే నవ్వింది సుమా, ముఖం వికసించింది సుమా, మీ ఇద్దరి సఖ్యం విని ఆనందపడింది సుమా, ఇలా చెప్పి ఊరుకున్నాడు ఆయన. అప్పుడు మధురా మధురాలాప, అప్పుడు భగవంతుడికి మన మాటలు మధురంగా అనిపిస్తాయేమో. అప్పుడు నా గురించి ఏం చెప్పింది, ఇంకా ఏమైనా విశేషాలు చెప్పిందా, చెప్పవా హనుమా అని అడుగుతాడు. సీతమ్మ ఇదే అడిగింది హనుమని, గుర్తుపెట్టుకోండి. హనుమని కూడా ఆమె ప్రశ్నించింది. ఏమని ప్రశ్నించింది, సీత ఎలా ఉంది, నా విషయంలో ఎలా ఉంది అని రాముడు అడిగాడు. సీతమ్మ ఏమడిగింది, రాముడు ఎలా ఉంటాడు, నేను లేకుండా ఎలా ఉన్నాడు, ఇది సీతమ్మ అడిగింది. రాముడు ఎలా ఉంటాడు, కీదృశం తస్య సంస్థానో, అది కదా ఆమె వేసిన ప్రశ్న. రాముడు ఎలా ఉంటాడు అంటే నీకు రాముని గురించినటువంటి జ్ఞానం ఉందా లేదా, భగవద్విషేకమైనటువంటి జ్ఞానం ఉంటే నువ్వు సజ్జనుడివి, నీ మాట నేను నమ్ముతాను, లేకపోతే నాకు అక్కర్లేదు నువ్వు. కనుక రాముడు ఎలా ఉంటాడు, నేను లేకుండా ఎలా ఉన్నాడు, ఇది అడిగింది. అక్కడ స్పష్టం చేసి వచ్చాడు ఆయన, నువ్వు లేకుండా ఎలా ఉన్నాడు. ఇక్కడ ఈయనకి స్పష్టం చేశాడు ఆయన ఆమె చాలా బాధపడుతోంది అని అంటాడు. అలా మాట్లాడినటువంటి సీతమ్మ యొక్క మాటలలో మధురస్వర అని చెప్పారు. ఆ తర్వాత రామ కథని ఉన్నటువంటి ఆమె మధురములైనటువంటి మాటలతో తనకుండేటటువంటి ఆవేదనంతటినీ వ్యక్తం చేస్తుంది. చక్కగా కథలు చెప్తుంది. ఆ కథలు చెప్పడంలో కూడా ఎలా వెళ్ళిపోతుంది అంటే ఏదైనా మైక్ ఇస్తే మా లాంటి ఉపన్యాసకులు ఎలా వెళ్ళిపోతారో అలాగే. ఎందుకంటే కాలం తేడా ఉండదు, ప్రయోగాలలో తేడా ఉండదు, ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఆయన చెప్పింది అన్నట్లుగా ఉంటుందన్నమాట. కథ ప్రారంభించింది. మేము ఇద్దరం హాయిగా ఉన్నాం మందాకినికి కొంచెం దూరంలో అని కాకాసుర వృత్తాంతాన్ని ప్రారంభిస్తుంది. ప్రారంభించి కాకాసురుడు దండం పెట్టి వెళ్ళిపోయేంత వరకు చెప్పింది. చెప్పిన తర్వాత అప్పుడు ఒక్కసారిగా సన్నివేశం మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే, ఏమయ్యా రామ, మత్కృతే కాకమాత్రంతో బ్రహ్మాస్త్రం సముదీరితం, నా కోసం బ్రహ్మాస్త్రం వేసావు, కాకం కోసం ఇంకా ఎందుకు ఈ రాక్షసుని చంపకుండా ఉన్నావు. ఇలాగా రాముడు ఎదురుగా ఉండి రాముణ్ణి నిలదీసి ప్రశ్నిస్తున్నట్లుగా అక్కడ కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఒక్కసారి మీరు అనుసంధానం చేసినప్పుడు పరిశీలన చెయ్యండి. ఆంధ్ర సంస్యం పరో ధర్మ త్వత్తయేవ మయాశ్రితః. అక్కడ ఆమెకి రామ దర్శనమైంది. ఏకాంతంలో తాము అనుభవించినటువంటి ఆనందం ఒక్కసారి ఆమెకి గుర్తుకు వచ్చేసరికల్లా అప్పుడు ఎలా మాట్లాడింది, అప్పుడు మధురంగా మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు ఏడుపు రాక తప్పదు. ఒంటరిగా ఆనందంగా కలిపిన సన్నివేశాలని తలుచుకుంటే
ఆ ఒంటరితనంలో మాట్లాడుతూ ఉండేటటువంటి వాళ్ళు ఏడవకుండా మాట్లాడుతున్నారు అంటే అది దాంపత్యమే కాదనమాట. అందుకే అప్పుడు మాట్లాడిన మాటలు బాష్ప ప్రగ్రథితాక్షరం అంటారు. కళ్ళ అంట నీళ్లు కారిపోతూ ఉంటే ఆ కారిపోతున్నటువంటి ఆ దుఃఖ వేగంతో మాటలు తడబడుతూ ఉంటే వాటికి అడ్డు ఏర్పడుతూ ఉంటే కాకాసుర వృత్తాంతాన్నంతటినీ హనుమకు వివరించింది అమ్మ. ఆ తర్వాత నిశ్చయం చెప్పింది, రా తీసుకెళ్ళిపోతాను అంటే అప్పుడు ఒక రకమైనటువంటి వెటకారు, ఒక రకమైనటువంటి ఒక సందేహం, హర్ష విస్మిత సర్వాంగి హనుమంత మధాబ్రవీత్ అంటారు. అలా రకరకాలుగా మాట్లాడుతుంది ఆ తల్లి. ఆఖరికి నువ్వేం చెయ్యాలో అది చెయ్యి, నన్ను తీసుకెళ్ళిపోతానని, ఎక్కడో చేరుస్తానని, గొప్పగా నాకు తోడ్పడతానని అనవలసిన మాట కాదు. నేను ఎలా రావాలో అలా వస్తాను, అలా వచ్చి నన్ను తీసుకుని వెళ్ళేటట్లుగా రామచంద్రుడికి నువ్వు వెళ్ళి మాట చెప్పు చాలు. వాచా ధర్మమవాప్ను అందే, అది నువ్వు చెయ్యవలసిన పని. ఎలా చెయ్యాలి మాట అంటే, జీవంతే మాం యథా రామః సంభావయతి కీర్తిమాన్, అలా మాట్లాడు. నేను బ్రతికి ఉన్నాను అని రాముడు నన్ను గౌరవించేటట్లుగా నువ్వు మాట్లాడాలి, అది నువ్వు చేయవలసినటువంటి ధర్మము అని కర్తవ్య నిర్దేశం చేస్తుంది అమ్మ. అది గుర్తుపెట్టుకున్నాడు హనుమ, అందుకే వెళ్ళాడు. సరే, మొదట 58వ సర్గ ఎంతకీ తరగదు. అందులో చివరికి వచ్చేస్తాం, నీరసం వస్తూ ఉంటుంది, ఇక పారాయణ అయిపోతుంది, పట్టాభిషేకం కావాలి, కళ్యాణం కావాలి, ఎల్లుండి ఎన్ని పాటలు ఉన్నాయో బహుశా ముందు రోజే చదివేసుకోవడం మంచిదేమో అవేళ ఉత్సాహంగా కార్యక్రమం చెయ్యడానికి. ఎవరైనా మనని మామూలు వాళ్ళు అడిగారు అనుకోండి, అప్పుడు విస్తారంగా చెప్పండి, ఏం పర్వాలేదు, ఎందుకంటే పాండిత్య ప్రకర్ష వాళ్ళ దగ్గర చెయ్యొచ్చు. కానీ పెద్దలు అడిగారు అనుకోండి, పెద్దల సన్నిధానానికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఎలా మాట్లాడాలో అది నేర్చుకో, అప్పుడు పెద్దల తాలూకు ఆ సమ్మానం నీకు కలుగుతుంది. ఇది హనుమ మాటలలో మనకు తెలుస్తుంది అనమాట. 58వ సర్గలో నేను ఇక్కడి నుంచి బయలుదేరేనా, ఎక్కేనా, దిగేనా, వెళ్ళేనా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు. విన్నారు అందరూ, మధుమదనమైంది. ఆ సుగ్రీవుడు రమ్మన్నాడు, వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత అద్భుతమైన సన్నివేశం గుర్తుపెట్టుకోండి. అంటే మాట, మన రామచంద్రాచార్య స్వామి వారు మాటని గురించి వివరించినటువంటి తీరులో సుందరకాండ ఈ 2 మాటలే చెప్పండి, ఇలాగే ఉండండి అని మనకు చెప్తోంది అనమాట. వెళ్ళిన తర్వాత రామ లక్ష్మణులు ఇద్దరు కూర్చొని ఉన్నారు, పక్కనే సుగ్రీవుడు కూడా ఉన్నాడు. ఆ వానర సైన్యం అంతా వచ్చింది, అంగద ప్రముఖులతో కూడి వచ్చింది, వారితో పాటు హనుమ కూడా ఉన్నాడు. అంగదుడు మొదలైన వారందరూ సుగ్రీవాదులకి ప్రణమిల్లారు. వచ్చి పక్కన కూర్చున్నాడు అంగదుడు సుగ్రీవునితోటి పాటుగా. మిగిలిన వాళ్ళందరూ వారి వారి స్థానాలని తీసుకున్నారు. ఇక విషయం వివరించాలి. సీతా వృత్తాంత కోవిదుడైనటువంటి హనుమని ముందుకి తోశారు. అప్పుడు హనుమ మాట్లాడాలి. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడకూడదు కదా. ఇక దీన్ని కన్క్లూడ్ చేసేయాలి. ఎలా చేయాలి? కన్క్లూడ్ చేయాలి, సమగ్రంగా చెప్పాలి. తర్వాత దానికి ఏ పని చేయాలో ఆ పనికి ప్రేరకంగా ఉండాలి. చేసిన పని సార్థకమైందనేటటువంటి విషయం అందరికీ తెలియాలి. రాజుగారు మెచ్చుకోవాలి. మెచ్చుకోవడంతో పాటుగా మిగిలిన పెద్దల తాలూకు సంభావనం కూడా కావాలి కదా. అప్పుడు హనుమ 2 మాటలు మాట్లాడాడు. ఏమనిట? నియతాం అక్షతాం దే రాఘవాయన్యవేదయతో. నియతాం అక్షతా, చక్కగా ఉంది, హాయిగా ఉంది. నియతాం అక్షతాం, ఆమె పాతివ్రత్యంలో ఏమాత్రం లోపం లేదు. ఆమె జీవించే ఉంది సుమా, క్షతి లేదు, నియతి ఉంది. ఎంత అద్భుతమైనటువంటి మాటలో చూడండి. నియతాం అక్షతాం దేవి, దేవుడివి నువ్వు, దేవి ఆమె. రాఘవాయ నివేదయతో, ఈ 2 మాటలే మాట్లాడాడు హనుమ. మొట్టమొదట ఇవి చెప్పాట. ఇప్పుడు చూడండి సన్నివేశం ఎలా మారిందో. హనుమ ఎదురుగా ఉన్నారు, పెద్దలు అలా కూర్చొని ఉన్నారు. రామచంద్రుడితో ఈ 2 మాటలు చెప్పారు. చెప్తే రామచంద్రుడిని ఫోకస్ చేయాలి. కానీ ఇప్పుడు ఎవరిని ఫోకస్ చేస్తున్నారు? అక్కడ ఎవరిని చూపిస్తున్నారు వాల్మీకి అంటే
నిశ్చితార్థస్తతస్తస్మిన్ సుగ్రీవః పవనాత్మజే నియతాం అక్షతాం. రామచంద్రుని చూసి హనుమ చెప్తూ ఉంటే భేష్ అనుకున్నట్టు సుగ్రీవుడు, ఎందుకంటే ఆయనే పంపించాడు కదా కనుక నిశ్చితార్థస్తతస్తస్మిన్ తల పంకించాడు అనమాట. పనైందనమాట. అంటే సుగ్రీవుడికి కూడా ఇంకా తెలియదు, ఊహిస్తున్నాడు పనైతేనే ఇలాంటి అల్లర్లన్నీ చేస్తారని. బహుశా ఈ అష్టోత్తర శత సుందరకాండ పారాయణం అయిన తర్వాత యువత ఎలా విజృంభిస్తారో తెలియదు, కానీ బహుశా బాగా చేసి ఉంటారు, అందుకే ఇలా ఉన్నారు అని ఆయన అనుకున్నాడు అనమాట. అనుకుని ఇప్పుడు నిశ్చితార్థస్తతస్తస్మిన్ సుగ్రీవః పవనాత్మజే. కానీ ఆయన తన అహంకారాన్ని ప్రకటించకూడదు, ఒక తృప్తిని మాత్రం ప్రకటించాడు. ప్రకటిస్తే ఇప్పుడు కెమెరా మళ్ళీ కొంచెం అటు తిరిగింది. ఎవరిని చూపిస్తున్నారు? వాల్మీకి లక్ష్మణ ప్రీతిమాన్ ప్రీతం సుగ్రీవం చూశాడట. ఆయన సుగ్రీవుణ్ణి చూశాడట. ప్రీతం సుగ్రీవం సముదైక్షత. ఎలా ఉంటుందో చూడండి, లోకం మనని ఎలా గమనిస్తుందో చూడండి. కార్యం సాధించుకుని వచ్చిన వాడొకడు, ఆ కార్యం ఒకరికి చెందినది, కార్యం కోసం పంపించిన వారొకరు, సర్వదా అనుసరిస్తున్న వారు మరొకరు. ఈ అందరినీ ఒక చోట చేర్చి అందరి భావాలని ప్రకటిస్తున్నారు వాల్మీకి. ఇప్పుడు సుగ్రీవుడిలో కలిగిన నిశ్చయాన్ని చూసి లక్ష్మణుడు భేష్ అన్నాడట. ప్రీతిమాన్ ప్రీతం సుగ్రీవం సముదైక్షత. హనుమ రాముణ్ణి చూస్తున్నాడు, సుగ్రీవుడు హనుమని చూస్తున్నాడు, లక్ష్మణుడు సుగ్రీవుడిని చూస్తున్నాడు.